నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 15 ఈరోజు కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జి మధ్య ఈడెన్ గార్డెన్లో జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో ఎలా ఉండబోతుంది మ్యాచ్, ఎవరి టీం బలాబలాలు ఏంటి, ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది, ఇక్కడ గత రికార్డ్స్ కూడా ఏంటి ఈడెన్ గార్డెన్లో, దానికి సంబంధించి పూర్తిగా ఒకసారి మనం అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా గత 6 మ్యాచ్ల్లో కనుక చూస్తే వీళ్ళు హెడ్ టు హెడ్ పోటీ పడినప్పుడు ఎల్ఎస్జి వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లు జరిగినప్పుడు 2 మ్యాచ్లు కేకేఆర్ గెలిచింది, 4 మ్యాచ్లు ఎల్ఎస్జి గెలిచినటువంటి పరిస్థితి ఈ గతంలో 6 మ్యాచ్ల్లో వీళ్ళు హెడ్ టు హెడ్ ఉన్నప్పుడు. ఇది ఈడెన్ గార్డెన్లో జరుగుతుంది మ్యాచ్ కోల్కతాలో. ఆల్రెడీ మనకు తెలిసిందే, గత 2 మ్యాచ్లు కేకేఆర్ ఆడినటువంటి 2 మ్యాచ్ల్లో మొదటిది ఎస్ఆర్హెచ్ మీద ఓడిపోయింది. రెండవ మ్యాచ్లో ఆల్మోస్ట్ మొదటి వికెట్లు 25కే కోల్పోయి పీకలోతు కష్టాలు ఉన్నప్పుడు వర్షం పడిపోయి మ్యాచ్ అబెండ్ అయిపోయింది. సో దీంతో 2 మ్యాచ్ల్లో కూడా కేకేఆర్కి దెబ్బ పడిందని చెప్పవచ్చు. ఇప్పుడు కేకేఆర్లో ఈడెన్ గార్డెన్లో 3వ మ్యాచ్ జరుగుతుంది ఇక్కడ. సో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ వచ్చేసి ఇక్కడ యావరేజ్ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చేసి 167 ఉంది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 153 ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు నమోదవుతూ వస్తుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్. హై స్కోర్ ఇక్కడ ఇప్పటివరకు 262 పరుగులు హై స్కోర్ ఉంది. ఇది కూడా చేజింగ్లో వచ్చింది, చేజ్ చేసేసారు. అండ్ అలాగే హైయెస్ట్ చేజ్ ఇది. ఇంకా హైయెస్ట్ డిఫెండర్ స్కోర్ వచ్చేసి 103 పరుగులను కూడా ఇక్కడ ఒకసారి డిఫెండ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అండ్ అలాగే పేసర్లకు ఇక్కడ 67% పిచ్ అనుకూలిస్తుంది. స్పిన్నర్లకు వచ్చేసి 33% ఈ గ్రౌండ్లో వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉండేటువంటి పరిస్థితి గత రికార్డులను బట్టి చూస్తే. అండ్ అలాగే విన్ బ్యాట్ ఫస్ట్, మొదట బ్యాటింగ్ చేసే వాళ్ళకి 42% విన్నింగ్ పర్సెంట్ ఇక్కడ కనిపిస్తుంది. రెండవ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి 58% విన్నింగ్ పర్సెంటేజ్ అనేది ఇక్కడ చేజింగ్లోనే ఎక్కువ విజయాలు వాళ్ళకు వస్తున్నటువంటి పరిస్థితి గతంలో మనకు కనిపిస్తుంది. సో ఇది ఈ ఈడెన్ గార్డెన్లో గత రికార్డ్స్ వీళ్ళు ఎదురెదురుగా పడ్డప్పుడు గతంలో జరిగినటువంటి మ్యాచెస్ సంబంధించిన వివరాలు. 2 టీములను ఇప్పుడు కంపేర్ చేద్దాం. 2 టీం ప్లేయింగ్ 11 చూసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఒకసారి మనం అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, గత మ్యాచ్లో ఆడినటువంటి ప్లేయింగ్ 11 ఇది కేకేఆర్కి, అదేవిధంగా ఎల్ఎస్జికి. కేకేఆర్కి అజింక్య రహానా, ఫిన్ అలన్, కామరన్ గ్రీన్, రఘువంశీ, రవన్ పోలన్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, అనుకుల్ రాయ్, నవదీప్ సైని, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి. ఈ మ్యాచ్లో క్యామరన్ గ్రీన్ని పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఆప్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉంటే ఉండొచ్చు కేకేఆర్కి. ఎందుకంటే వరుసగా 3 మ్యాచ్లో విఫలమైపోయాడు క్యామరన్ గ్రీన్. బౌలింగ్లో కూడా తను యూజ్ అవ్వట్లే కాబట్టి ఈ ప్లేస్ ఎవరు మారుస్తారా లేదో చూడాలి. గత మ్యాచ్లో ఆల్రెడీ సునీల్ నారాయణ్, అదేవిధంగా వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టినటువంటి పరిస్థితి మన కేకేఆర్ నుంచి చూసాం. అయినా కూడా ఇంకొక మార్పు చేర్పులు ఏమైనా ఉంటాయనేది చూడాలి. దీంట్లో ఎల్ఎస్జీలో చూస్తే ఇక్కడ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, ఆయుష్ పదోని, నికోలస్ పురన్, అబ్దుల్ సమాద్, ముకుల్ చౌదరి, సిద్ధార్థ్, ఆవేష్ ఖాన్, మొహమ్మద్ షమి, దిగ్విజయ్ రాథీ, ప్రిన్స్ యాదవ్ ఈ టీం లాస్ట్ టైం ఉండడం జరిగింది. వీళ్ళకు కూడా ఇంపాక్ట్లో ఒకరిని చేంజ్ చేసే అవకాశం ఉన్నది. ఇక్కడ బ్రిడ్జ్ ఉన్నాడు, అదేవిధంగా నోర్టెజే ఉన్నాడు. వీళ్ళిద్దరిని కూడా ఇంపాక్ట్లో ఒక బౌలర్ని తీసుకోవచ్చు, మార్పు చేర్పులు చేసేటువంటి అవకాశం ఉంది. ఇక రెండింటి బ్యాటింగ్ బలాల విషయానికి వస్తే ఇక్కడ ఓపెనర్లుగా అజింక్య రహానా, ఫిన్ అలన్. మొదటి మ్యాచ్లో అజింక్య రహానా రాణించాడు, తర్వాత పెద్దగా ఇంతవరకు 2 మ్యాచ్లో కూడా రాణించింది లేదు. ఇక్కడ అడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్. ఇక్కడ మిచెల్ మార్ష్ కూడా వరుసగా ఇంకా తన బ్యాట్ నుంచి అనుకున్నటువంటి పరుగులు అయితే రావట్లేదు. మార్క్రమ్ లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి రావడం జరిగింది, మంచి బ్యాటింగ్ చేశారు, ఫామ్లో కనిపిస్తున్నాడు. ఫిన్ అలన్ కనుక ఒకసారి బ్యాట్ జొలిపిస్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. ఇంపాక్ట్ యాజ్టీస్గా ఒకరు ఫామ్ లేకపోవడం, ఒక ఫామ్ ఉండడం, ఇవన్నీ చూస్తే ఓపెనర్లు పెద్ద తేడా లేనట్టుగా కనపడుతుంది 2 టీంలకు. కేకేఆర్ కనుక ఫిన్ అలన్ కనుక ఒకసారి బ్యాట్ జొలిపిస్తే ఏం జరుగుతుందో తెలిసిందే. క్యామరన్ గ్రీన్ కూడా ఫామ్లో లేడు. రఘువంశీ గతంలో ఒక మ్యాచ్ మాట్లాడాడుగా, తర్వాత పెద్దగా రాణించలేదు. లాస్ట్ మ్యాచ్లో పోలన్ని తీసుకున్నారు, కానీ అక్కడ వరకు బ్యాటింగ్ రాకుండానే మ్యాచ్ వర్షంతో మధ్యలో ఆగిపోయినటువంటి పరిస్థితి మనం కేకేఆర్ నుంచి చూడడం జరిగింది. సో ఈ మ్యాచ్లో పోవల్ ఎలా ఆడతాడనేది మనం చూడాలి. రింకు సింగ్ గురించి ఆల్రెడీ మనకి తెలిసింది, ఒక మ్యాచ్లో కొంత రాణించాడు, మిగతా అవకాశం కోసం చూస్తున్నారు. రమన్దీప్ సింగ్ కూడా. అనుకుల్ రాయ్ వరకు బ్యాటింగ్ ఉంది. ఇది బ్యాటింగ్ వరకు మనం చూస్తే ఇక్కడ రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్లో కొంత స్ట్రైక్ రేట్ ఎక్కువ లేకపోయినా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు, హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్ని గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. రిషబ్ పంత్ ఫామ్లోకి రావడం ఇక్కడ పాజిటివ్ అంశం వీళ్ళకి. ఆయుష్ పదోని, నికోలస్ పురన్ కూడా ఫామ్ లేక సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నికోలస్ పూరన్ ఫామ్లోకి వస్తే ఇక్కడ ఫినాలానికి నికోలస్ పూరన్కి బ్యాలెన్స్ అవుతుంది ఇద్దరు ఫామ్లోకి వస్తే.
అబ్దుల్ సమాద్ కూడా అద్భుతంగా బ్యాట్ చేసేటువంటి పవర్ ఉన్న బ్యాట్స్మెనే. ముకుల్ చౌదరి కూడా చూడాలి ఏం చేస్తారనేది. సో బ్యాటింగ్లో చూస్తే పెద్దగా అంటే ఫామ్ లేదు, కేకేఆర్ ఫామ్లో కొంతమంది లేకపోవడం అనేది వీళ్ళు స్ట్రాంగ్ లేరన్నట్టు కనబడుతుంది, ఎల్ఎస్జీతో సమానంగా ఉన్నట్టు కనబడుతుంది. లేదంటే భీకరమైనటువంటి బ్యాటింగ్ ఫామ్ అయితే, బ్యాటింగ్ లైనప్ అయితే కేకేఆర్కే మనకు కనిపిస్తుంది. బ్యాటింగ్లో కొంత ఎడ్జ్ అయితే కేకేఆర్కి కనిపిస్తుంది. ఫిన్నెలన్ కానీ, పవల్ కానీ, రఘువంశీ కానీ, అజింక్య రహానే కానీ ఎవరైనా బ్యాట్ చూపిస్తే కేకేఆర్ అద్భుతమైన స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎల్ఎస్జీలో మార్క్రమ్, మిచెల్ మార్ష్ కూడా ఫామ్లోకి వస్తే వీరు కూడా నిలబడేటువంటి అవకాశం ఉంది. మిగతా ఫామ్లో లేరు. రిషబ్ పంత్ కూడా అంత అగ్రెసివ్గా ఇంటెంట్లో లేడు కాబట్టి కొంత స్ట్రాంగ్ కేకేఆర్కే కనిపిస్తుంది. ఇక బౌలింగ్ విభాగానికి వెళ్తే మొహమ్మద్ షమి అసలు మామూలు బౌలింగ్ ఇవ్వట్లేదు. ప్రతి మ్యాచ్లో కూడా తన మార్క్ చూపిస్తున్నాడు మొహమ్మద్ షమి. అవతల టీంని ముప్పు తిప్పలు పెడుతున్నాడు వచ్చిన కాసేపట్లోనే. ఇక్కడ మంచి అద్భుతమైనటువంటి బలం వీరికి మొహమ్మద్ షమి ద్వారా ఉంది. ఆవేష్ ఖాన్ కూడా గత మ్యాచ్లో వచ్చాడు, 2 వికెట్లు తీశాడు, పర్ఫెక్ట్ లైన్గా కనబడుతుంది. దిగ్విజయ్ 1 వికెట్ తీశాడు లాస్ట్ మ్యాచ్లో, చూడాలి ఇప్పుడు ఏం చేస్తాడు. ప్రిన్స్ యాదవ్ కూడా చక్కగా బాల్ చేస్తున్నాడు. నోటరీ కానీ బ్రిడ్జ్ ఖాన్ కానీ వీళ్ళు కానీ ఎవరైనా ఇంపాక్ట్లో వస్తే ఇంకొంచెం స్ట్రాంగ్గా మారుతుంది. సిద్ధార్థ్ కూడా బాగానే బౌలింగ్ చేశారు లాస్ట్ మ్యాచ్లో. వీళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే నవదీప్ సైని, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి, అనుకుల్ రాయ్ వీళ్ళు కూడా బౌలింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ముజర్బానీ లాస్ట్ మ్యాచ్లో లేడు, కొంత గాయం కారణంగా లేడీ ఈ మ్యాచ్లోకి ఇన్ అయ్యేటువంటి అవకాశం ఉంది ముజర్బానీ. సౌరవ్ దూబెన్ కూడా ఇంపాక్ట్లో తీసుకుంటారా లేదో చూడాలి. బౌలింగ్ విభాగానికి వస్తే కేకేఆర్ కంటే ఎల్ఎస్జే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది బౌలింగ్ విభాగంలో. బ్యాటింగ్ విభాగంలో కేకేఆర్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బట్ కొంత వీళ్ళంతా కూడా సెట్ బ్యాక్ అయితే, ఫిన్నెలన్ కానీ, అజింక్య రహానే కానీ, రఘువంశీ, రింకు సింగ్ వీళ్ళందరూ కనుక సెట్ బ్యాక్ అయితే రమన్దీప్ ఖచ్చితంగా కేకేఆర్ చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే కనిపిస్తుంది. బౌలింగ్లో మాత్రం ముజర్బానీ గత మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లో 2 మ్యాచ్లో చేసిన అద్భుతమైన బౌలింగ్ చేస్తే ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది. బౌలింగ్లో వీళ్ళకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా ఈడెన్ గార్డెన్లో ఇంకొక షాకింగ్ వార్త ఏంటంటే, ఈడెన్ గార్డెన్లో ఈరోజు కూడా మనకు రెయిన్ వచ్చేటువంటి అవకాశం అక్కడ కనిపిస్తుంది. ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ రెయిన్ కారణంగానే అబాండెడ్ అయినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు ఈరోజు కూడా కొంత వర్ష సూచనలు అక్కడ కనిపిస్తున్నాయి. సాయంత్రం వరకు 50% వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. సాయంత్రం వరకు మరి ఆ పరిస్థితులు తగ్గుముఖం పట్టి కనీసం ఓవర్స్ కుదింపుతోనైనా మ్యాచ్ కొనసాగుతుందా, లేకుంటే ఇది కూడా అబాండ్ అవుతుందా అనేది చూడాలి. ఏం జరుగుతుందనేది అది మన చేతుల్లో లేదు కాబట్టి కొంత ఆ ఎఫెక్ట్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకునేటువంటి అవకాశమే ఉంటుంది ఎవరైనా కూడా, వర్ష భావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఈరోజు మ్యాచ్కి సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఏంటనేది చూస్తే ఈడెన్ గార్డెన్లో జరుగుతుంది. ఇప్పటికే కేకేఆర్ ఒక మ్యాచ్ కూడా గెలవలేదు, ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎల్ఎస్జీ లాస్ట్ మ్యాచ్ ఒకటి గెలిచి కొంత ఫామ్లోకి వచ్చింది, బట్ అది కూడా అతి కష్టం మీద గెలిచినట్టుగా కనిపించింది లాస్ట్ వరకు తీసుకువచ్చి, చిన్న స్కోర్ అయినా కూడా. కాబట్టి ఈరోజు మ్యాచ్లో నాకైతే కేకేఆర్కే ఒక 65% ఎడ్జ్ ఉన్నట్టుగా కనబడుతుంది. కేకేఆర్కి వీళ్ళే గెలిచేటువంటి అవకాశం అని కనబడుతుంది. ఒక 35% ఎల్ఎస్జీకి అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది ఈ మ్యాచ్లో. ఎందుకంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఎందుకో కేకేఆర్ బ్యాటర్స్ ఖచ్చితంగా ఫామ్లోకి వస్తారు, అద్భుతంగా హిట్టింగ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందనేది నాకు అనిపిస్తుంది. కాబట్టి కేకేఆర్ కొంత ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. చూడాలి ఈ మ్యాచ్లో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయనేది.